నీ అబ్బాయి శ్రీకాంత్ గారిని అప్పుడు రమ్మన్నా ఇక రాడు అగరాడు ఇలాంటి బాడుకో ఫోన్ అన్న చేద్దాం. హలో, అరే ఎదవా ఇంకెంతసేపు రావా? అత్త నావురా, ఉబ్బు అవుతలేదా? ఉబ్బావుడు కాదు రావులే, ఎప్పుడు రమ్మన్నా ఏం కథ? మనిషి పుట్టినాక రారా అంటే సచ్చినాక దినాల కథ అంటావు. అసలు అండు పాడుకోవు. ఇక నువ్వు వదిలేకురా, నీ అత్త నావు. సరే జల్దిరా. ప్రతి దోస్తాను లీసం లండు పాడుకో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. అరే తమ్ముడు, ఏమైందిరా అటు ఇటు గట్ల తిరుగుతున్నావు? నీకు పెళ్లి ఎప్పుడు చేయాలి? ఇంత పెద్ద బరువుని ఎప్పుడు దించుకోవాలని చూస్తానా. నేను నీకు బరువైనా రా బక్కోడా? నువ్వే మాకు బరువైనవురా. మొత్తం వాళ్ళ కదిగుడు ఊరి మీద పడి తిరుగుడు. తెలుస్తాంది. ఇంట్లో కూర అంతా తినుకుంటా మంచి బట్ట పీలు పలిసినట్టు పలిసినావు. నన్ను బక్కోడా అంటానేవే? ఏ రారా, ఎప్పుడు లేనారా? మరి లేకపోతేంద్రా, ఇంట్లో కూర అంతా అది తింటే నన్ను బక్కోడా అంటది. బక్కగా నేను మంచి అదో పంది లెక్క తయారైంది. పోరా పో, ఏదో ఒక రోజు దొరుకుతావు నాకు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఆగో, ఇడు మళ్ళీ ఎటో పోతాడు. బుజ్జి ఆడు ఎటు పోతాండే? ఇంకేంది, ఆ సోపతి గారు వచ్చిండు, ఊరి మీద పడి తిరగడానికి పోతారు. ఈ సట్టిలో కోళ్ళు వేసుకోకుండా అయిపోవు. ఎట్లా వేసిన కోళ్ళు అట్లనే ఉన్నాయి. గిరాకీ అవుతుందా కాదా? అమ్ముడు పోకపోతే పెద్ద తలకాయ నొప్పి అయితే వీడితోటి. హలో బాబాయ్, ఏంది ఓ 10-15 మంది వస్తారా? ఇది చికెనా? అంటే ఒక 2 కోళ్ళు ఏరిపోతే 2 కోళ్ళ? సరే, 2 ఏరిపోతాయి అంటావు. ఇది అనిలు ఒక 2 కోళ్ళు. ఏంది బాబాయ్, ఏంది ఇవి అనిలు ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడు. థ్యాంక్ యూ. బాబాయ్, ఏంది 20 మంది దాకా వస్తారా? అంటే ఓ 3 కోళ్ళు తీసుకోమంటావు. ఇది అనిలు ఓ 3 కోళ్ళు. ఓకే. ఏంది ఏమైంది బాబాయ్? అనిలు ఒక 3 నిమిషాలు. ఏంది 5 వస్తారా? 5 ఒకటి ఎరిపోతా అంటావు. ఇది అనిలు ఒక కోడి ఆలయా. సరే. ఏంది ఏమైంది బాబాయ్? మళ్ళా ఏమైంది బాబాయ్? అనిల్ ఒక నిమిషం. ఏంది క్యాన్సల్ అయిందా? ఆటో టైర్ పంచర్ అయిందా? క్యాన్సల్ అయిన దానికి చికెన్ ఎందుకే బొక్క? ఇదిగో అనిలు చికెన్ అద్దేమదు, కోల్ క్యాన్సల్. ఇదిగో అనిలు చికెన్ అద్దేమదు, కోల్ క్యాన్సల్. కోళ్ళు పోతలేమన్న టెన్షన్ నేనుంటే నువ్వు వచ్చి 15 మంది వస్తారు 2 కోళ్ళు ఇవ్వంటివి, 20 మంది వస్తారు 3 కోళ్ళు ఇవ్వంటివి, ఓసారి 5 వస్తారు 1 కోడి ఇవ్వంటివి. ఇప్పుడేమో ఎవరు వస్తారేది టైర్ పంచర్ క్యాన్సల్ అంటివి. నీ ఎప్పటి ఎట్లా ఉంటారా నీకు? ఈ సట్టిలో కోళ్ళు పోతలేమని టెన్షన్ నేనుంటే నువ్వేంద్రా నీ. ఇంకోసారి ఇటు బొగారు వస్తే నీకు ముఖం లేకుండా తావులే. సరేరా. అరే కిలో చాలారా? ఉన్నదే ఇద్దరమే, చెరవద్ద కిలో చాలదారా? అబ్బా ఇడెవర్రా? ఇంకేవాడు మన తోగ్గాడు. అబ్బా తోక, నీకు ఎట్లా తెలుసురా మేము ఇడు ఉన్నావని? మీరు ఎక్కడ ఉన్నా నాకు తెలుస్తుందిరా. నేను మీ జాని జిగ్రీరా. నేను ఎక్కడో లేను, మీ గుండెలో ఉంటా, మీరు పిలిచే గాలిలో ఉంటా. ఇంకా నయ్యం వెనక నుంచి ఇడిసే పిత్రుంటా అంటలు. కేంద్ర పుష్కర అంత మాట అండి. మరి లేకపోయేదేంద్రా? పుణ్యానికంటే మీరు తింటానికి వస్తావు, పైసలు అంటే నువ్వు పెట్టావు. అరే మీ పైసలు నా పైసలు కాదారా? కాదురా, ఎట్లయితాయి? అరే ఆగురా, ఎందుకు రా లొల్లి? దాని గురించి తెలియదా మనకు? అరే అడి ఇంకో దగ్గర ఎక్కువరా. సరే గాని మీకు సట్టి లేదారా?
మాకు సర్టిఫికెట్ ఏం లేదు, కౌసు అంపుడే. మా అన్నగాడికి చికెన్ సెంటర్ కాడ ఏం చెప్తాండు? బాగా చంపుతావు గాని ఈ ముచ్చట ఇట్లా మీ అమ్మకో మీ చెల్లెకో తెలిస్తే నీ పరిస్థితి ఏందిరా? మా అమ్మ నన్ను ఏమనేదిరా, మా చెల్లి అంటావా, దాంతో పప్పు గుడు కది. నేను ఎట్లా చెప్తే గట్లా కుక్క తూకు కూడా ఊపుతుంది. ఇక నా గురించి అంటవా, మా ఇంట్లో నన్ను దేకనే దేకరు. ఇక ఈయన గురించి చెప్పుకొని వచ్చి చిప్పు కూడా వేసాడు గురించి. నన్నే గంత మాట అంటవారా? నీ సంగతి అమ్మకి చెప్తావు. అమ్మా అమ్మా, ఏంది గంటగాడు కొడతాను? అన్నగాడు చికెన్ తీసుకొని దావతుకోతాడు. ఏంది చికెన్ తీసుకొని దాచుకోతాడా? మనకి సిల్క చెప్పినట్టు చెప్పినా కదా, సెట్ అయిపోయాక చికెన్ ముట్టాని. ఎవరితో పోతాడు వాడు? ఇంకెవరితో పోతాడు? ఆ బక్కరాజుగాంతోని, ఆడతో ఉండే అత్తోగాంతోని. వీడు రాను రాను పూర్తి అధ్వాన తయారవుతాడు. వీటిలో తయారు కావడానికి బక్కరాజు గాడే వన్ దీనాలు దింపుడు వాళ్ళం గాను. దొంగ పడకావు. నా గండన మోపోయిండు, నా కొడుకు గండన మోపోయిండు. ఏ గీడోడితే ఏమవుతుంది? వాళ్ళ ఇంటికో దుమ్ముతులు తప్ప. పాయ సుజాతను అడగత్తపా, దాని ముఖం పాడగాను, దాని దీనాలు గాను. నా కొడుకు గండన గన్నట్టుంది, ఇది నల్లమోకవుది. నడువు చెప్తా ఉన్నదా ఇంట్లో నల్లమోకవుది. సుజాత బయటికి రావే. మీకు దమ్ముంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది బయటికి రారి. రారి. అగో ఏమైంది? ఎవరు వచ్చావా? వచ్చి ఒసే గిసే అని మాట్లాడతాను. ఏం పుట్టిందే నీకు? ఒసే అనపోతే ఏమనాలా? సుజాత గారు మేడం అని పిలవన్నా? నీ కొడుకు చేసిన గంకారానికి నీ కొడుకు నాకన్నా నలవకోదానా? ఏందే బక్కలచ్చి ఓ ఎగిరెగిరి పడతావు? చీరి చింత కడతా మళ్ళా. ఏందే నువ్వంటే చీపురు కట్ట? నీ కొడుకు చేసిన కొడుకు ఆగమవుతాడు. ఓ పని లేదు పాట లేదు. ఎరగమైన వీణ తీసుకుపోతాడు, ఉత్సవమైన వీణ తీసుకుపోతాడు. మనిషి అంటున్న పొందనాడు, పిల్ల మూల కట్టి ఎక్కువ తిరుగుతారు. నా కొడుకు నాగా చేసిన వారు నీ కొడుకు. నీ కన్ను బండ, నీ కొడుకు సిగ్గుపడ లేదా? పైన చెప్పుకోవా ఎనుకో నలవకోదానా? ఏందే బక్కలచ్చి బాగానే ఉరుతాను నోరు వారేసుకొని. నా కొడుకు నీ ఇంటి ముంగడికి వచ్చిండే, నీ కొడుకు నా ఇంటి ముంగడికి వచ్చిండే. నీ కొడుకు బండి వేసుకొని వచ్చి అని ఆర్డర్ కొట్టి ఇంట్లో వండుకున్న నా కొడుకుని పిలిచి బండి ఎక్కించుకొని పోయింది నీ కొడుకు. నా కొడుకు పొద్దుగాల లేచి మంచిగా పని పోయేటోడు. అట్లాంటి పనికి పాట లేకుండా వానెంబడేసుకొని తిరుగుతాడు. నేను ఏదన్నా మాట చెప్తే వాడు చిలుకలెక్కినటోడు. అసలు వాడు నా మాట వినకుండా చేసిండు. ఏం మాట్లాడుతున్నావు నల్ల మొఖం దానా? నీ కొడుకు వచ్చి నా కొడుకు నాగం చేసిందే. నా కొడుకు నీ కొడుకు నాగం చేసుడు కాదే, కుక్కరినటోడు కాదే. ఫస్ట్ ఎవరిని చేయడం కొడతారో గాలి అర్థం చేసుకొని మాట్లాడే నువ్వు. ఎంత మాటలు మాట్లాడుతున్నావు? ఎంత లంగేశం ఉన్నది నీ లంగేశం పాడుగాను. అసంటప్పుడు నీ కొడుకుని మాట్లాడినప్పుడు ఎందుకు కన్నావే? మా కన్నా కన్నావే? పక్క పంటలో కొడుకుని జడగొట్టడానికి కన్నావాయే? నీ ముఖం పాడవాడా? మాట్లాడవే నలవకదారా? నీ కొడుకు నిలబడతాడా? నీ కొడుకు తెల్లాలేసి అరే సిరికాంతు ఏడున్నావురా రావురా అనగానే ఆడొస్తాడు. ఇటు ఫోన్ చేయండి ఆడొస్తాడా? ఏమో బాగా మాట్లాడతాడు అని ఏదో లవర్ కదా ఫోన్ చేసినట్టు శివ చిట్టుకువాన ఫోనే పట్టుకువాన ఫోనే. నీ కొడుకు సప్పుడే కాడైనా మంచుకుడు నాన్న అడిగించి లగ్గం చేస్తూ నాన్ననే తప్పు వేసినట్టు మాట్లాడతారు. ఇంకా నువ్వేందే బాగా మాట్లాడతాను? మా తమ్ముడు నాడీడంటున్నావు, ఏమనుకుంటున్నావు అసలు? చీరత బిడ్డ మీ అన్ననైనా ఆడిదైనా మంచిగుండు, మా తమ్ముని కన్నీ చేస్తును ఏమో. ఏందే ఊకున్న కొద్ది తల్లి బిడ్డలు బాగానే ఎగురుతారు. నా ఇంటి ముంగడికి వచ్చి ఓ గాయ పెడతారు. గాయలి ఆ గాయ మీకే వచ్చా, మాకు రాదనుకుంటారా? మంచి మాట కొద్ది చెప్తాన్నా. తల్లి బిడ్డలు ఇద్దరు ఇటుకలు కదిలితేనే మంచిది, లేకుంటే బుజ్జి కత్తిదే పోయే దాని చికెన్ కొద్ది చేతిలో పెట్టి పంపుదాం. ఏందే మీరు కోసేది నా జుట్టు? ఇది జుట్టు అనుకుంటాను, ఇది అట్టి సౌరమే. మీరు కోసేదేందే? నేనే ఇస్తో పాటు ఇగో. మీరు కోసేదేందే? నేనే ఇస్తో పాటు ఇగో. చిన్న అక్క చుట్టూ వీకినవి వాళ్ళ ముందట ఇచ్చేతవాయే. నిజంగా నేను కోపం మీద చెప్పని కాడు చేసిన నీ అబ్బా నీ చుట్టే పోతాడానే. బిడ్డో వాళ్ళు ఎట్లున్నారు మనం ఎట్లున్నావు? వాళ్ళు మన మీదకి వచ్చిర్రు అనుకో మనం అప్పరిగినట్టు అనుగుతావు. మనం దూరం ఉండే నోరుతోటి భయపట్టియాలి. వాళ్ళని కొట్టడానికి రాలే, బెదిరించడానికి వచ్చినావు. ఇక్కడుండే మాట్లాడాలి. రాలే రా. ఏం కొత్త కొత్తురా? ఇగో ఇవన్నీ నాకు ఉన్నది వీకి ఇచ్చిన. ఇక నువ్వు కోసేదేం లేదు.
దాయిగా చూసుకున్నా. ఏందే నువ్వు జుట్టు వీక్కొని చేతులు పట్టుకుంటే నాకేందే నీ అక్క మొండేటికలతో అయినా కూడా గెలుగుతా కైకిలు పోతాను మంచిగా తయారై ఉన్నదా అని వచ్చిన ఇంటి కూడా కామిని పూతలు లెక్క కొడతారు తల్లి బిడ్డలు వీడికెళ్ళి నడతారా లేకపోతే తల్లి బిడ్డలు ఇద్దరు ఊరు అవతాలు రాక ఉరుక్కుంటూ చంపుతా మళ్ళా నీ అక్క మళ్ళా రావన్నా వస్తాను మరి పామ్మ ఇట్లయితేనారు మంత్రాలకు చింతకాయలు రాలే ఎట్లయితే అట్లా 4 గుమ్మిడిచి పెడతాపా. అమ్మ ఇల్లు మీద మీదకి వస్తారు కొడతారా ఇల్లు ఆగు బిడ్డ మనం మెల్లగా అనుకోపోదా. ఏంది కొడతావా? కొట్టే సుత్తా దమ్ముంటే నాది చెయ్యే నన్ను ముట్టుకుంటే మసి అయిపోతావు. గాల్లే ఈరేసుకున్నది అంతా ఏమనుకుంటావు? ఏందే గట్టే గాడు బట్టే లేచిపోయే నువ్వు నీ బిడ్డ మమ్మల్ని గాల్లె లేపుతారే అట్లనా ఈరేసుకున్నదంతా నా ఇంటి ముంగడికి వచ్చి నన్ను అంటావే ఇది నీళ్లు కాదు రోడ్ గవర్నమెంట్ వేసిన గవర్నమెంట్ రోడ్ అయినా కూడా నా ఇంటి ముంగడ ఉన్నదే గాలి ఇంటి ముంగడ వచ్చి అయిపోయే భయం చెప్పాలి బొక్కలు ఇరగాలని రాయరా మొసపోతుంది కొంచెం బాగురు కొంచెం బెనం పెడుతున్నా ఏదో అమ్మ నా మొసలి చెప్తాప్పుడు అమ్మలాడి దీని మీద పండ్లు కాడా దీని చేతులు నీ కొడుకు ఏమంటే నా కొడుకు మనం తిట్టుకుంటూ కాదు కొట్టుకుందంట ఎప్పుడు కొట్టుకోండి మనం ఇట్లా కొట్టుకుంటే ఊరోళ్ళందరూ మనల్ని చూసి నవ్వుతారు. ఇగో మనం ఒక పని చేద్దాం నీ కొడుకుని నువ్వు తిట్టో కొట్టో నువ్వు భయంలో పెట్టుకో మా తమ్ముడిని మేము కూడా భయంలో పెట్టుకుంటాం. అయ్యో నువ్వే చెప్పాలి. ఇగో చెప్పకుండా ఏం చేస్తావు గిట్లే మరి గిట్లే లోలి పెట్టుకుందాం చూద్దాం కొడుకు నా కొడుకు ముఖం చూడద్దు శ్రీకాంత్ రాజుగాడు అంటే నీకు ఎంత ఇష్టం రా? ఆడు నా చిన్నప్పటి చెడ్డి దోస్తాను రాడు. రాజుగాడు నా మెడకాయ, ఆడు నా గుండెకాయ, ఆడు నా అక్కడనే దానం పెడతా. సరే సరే అంత దోస్తాను రా మాది, అంత ఇష్టవాడు అంటే. అబ్బో అరే మరి నీకురా? అరే నాకు శ్రీకాంత్ కదా అంటే మత్తు పానంరా. నేను లేని ఆడు ఉండడు, ఆడు లేని నేనుండా. అరే శ్రీకాంత్ లవ్ యూ రా. లవ్ యూ టూ రా. ఇద్దరం ఒక్కరిని ఒక్కరు విడిచిపెట్టి ఉన్నాం రా. మాతోటి కాదురా. అరే మిమ్మల్ని బ్రహ్మదేవుడు వచ్చిన విడదీయలేరు రా. అందుకే మేము వచ్చినావురా. అవునా రాజు నీకేమని చెప్పిండ్రా? కౌసు తింటారా? బోనాలు పోసేరాక బొక్క కొరకద్దురా అని చెప్పిన. నీ కొడుకు బుద్ధి చెప్పుకుంటే
ఇంకా మానగానే చెప్తాను ఆపు రాపురి నాకు చిరంగా ఒళ్ళు కట్టారు. సుజాత నీ కొడుకు నువ్వు తీసుకోపో నా కొడుకు నేను తీసుకోవదా వీళ్ళని ఎప్పుడు కలవకుండా వాళ్ళు జీవితాంతం కలవరు నీ కొడుకు చేసుకున్న కళ్ళ శ్రీకాంత్ కానీ మీరిద్దరు లేకుండా నేను బతకలేనురా. వాళ్ళు మిమ్మల్ని ఎంత నిలదీసినా ఏదో ఒక రోజు వైట్ గేట్లు బద్దలు కొట్టుకొని ఫుల్ బాటిల్ పట్టుకొని చేర్చి కొట్టుకొని మళ్ళీ కలుస్తారా.